అలా మీరు ఎంతవరకు చదువుకున్నారు? 6వ తరగతితో ఆపేశాను. 6వ తరగతి ఆపేశారు. మరి ఇప్పుడు ఈ వేదాలు ఈ ఫుడ్ పెడతాయి అంటారా? అయినా కానీ హిందువులు ఎందుకు కన్వర్ట్ అవ్వడం కానీ ఈ కానీ జరుగుతున్నాయి? సమాధానం చాలా క్లియర్ అండి. అంతే, అట్రాక్షన్. కమ్యూనిజం బాగా చెడగొట్టింది అప్పట్లో. ఇదే చర్చిలన్నిటికీ అధిపతి అయిన పోప్ ఎవరైతే ఉన్నారో ఆయన కుర్చీలో కూర్చుంటే లేపడానికి 2 మనుషులు ఉన్నారు. మరి ఆయనకు నూనె రాస్తే తగ్గట్లేదు. అంటే వేరే మతం ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మతాలు ఎప్పుడు పుట్టాయి? ఇప్పుడు ఇస్లాం ఎప్పుడు పుట్టింది? ఒక 1400 ఇయర్స్ బ్యాక్. క్రిస్టియానిటీ 2000 ఇయర్స్. ప్రపంచం మొత్తం కూడా హిందూసేనా? విశ్వం మొత్తం అంటాను నేను. అంటే ఇప్పుడు జీసస్ అల్లా దేవుళ్ళని ఒప్పుకుంటారా మీరు? నేను ఒప్పుకోను. నమస్కారం అండి, నేను మీ యాంకర్ వెంకటేష్. ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ అనడం కన్నా ఆయన ఒక ధైర్యం ఉన్న పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బ్రాహ్మిన్స్ కి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు, ఒక గౌరవం ఉండేది సమాజంలో. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రాహ్మిన్స్ కి ఒక గౌరవం లేదు, ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా తను ఒక ధైర్యంగా వచ్చి తనకు తెలిసిన ధర్మాన్ని, తనకు తెలిసిన వేదాల సారాన్ని, తనకు తెలిసిన న్యాయాన్ని మనకి వీడియోస్ రూపంలో ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో మనందరికి అందిస్తున్నారు. వారు ఎవరో కాదు, ప్రవీణ్ కుమార్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? అవునా, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగున్నానండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఘనాపాటి అంటే ఏంటి? వెంకటేష్ గారి సినిమాలో కూడా నేను విన్నాను. ఘనపాటి ఆయనకి ఎడ్యుకేషన్ ఆయన ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు, కానీ ఘనాపాటి అంటే అర్థం తెలియదు. అంటే ఏంటి? ఇందులో లెవెల్స్ ఉంటాయండి. ప్రతి వేదంలో ఇప్పుడు ఉదాహరణకు యజుర్వేదము, ఋగ్వేదము ఉందనుకోండి. దాంట్లో క్రమాంతము, పద, క్రమ, జన, జట, ఘన అని లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ లో ఘన అనేది చివరి. మన భాషలో పిహెచ్డి అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ లెవెల్లో అందుకని ఘనాపాటి ఘనాపాటి అంటారు. పిహెచ్డి చేసిన వాళ్ళని. మరి మీరే లెవెల్లో ఉన్నారు ఇక్కడ? నేను అది కాదు, నేను నేర్చుకుంది ఆగమం అంటారు. ఆగమం అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే కారణాగమం అని. శైవాగమంలో 28 ఆగమాలు ఉంటాయి. వైష్ణవాగంలో వైఖానసం అని, పాంచరాత్రం అని, గానాపత్యంలో కూడా ఆగమాలు ఉన్నాయి. లేదు ఇది శాక్తేయను అంటే అమ్మవారిని ఆరాధించే దాంట్లో కూడా ఆగమాలు ఉన్నాయి. ఇలా నేను చేసే దాంట్లో 28 ఆగమాలు ఒక ఆగమం కారణాగమం అనే దాన్ని నేర్చుకున్నాను. అది నేర్చుకోవడానికి 6 ఏళ్ళు పైన పడుతుంది. ఓకే. నాకు ఉండేటువంటి పద్ధతి వేరు, ఆ వేదం దాంట్లో ఉండేటువంటి పద్ధతి వేరు. వేదాలేనా? దాంట్లో నుంచే నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే 4 వేదాల్లో నుంచి మంత్రాలు ఉంటాయి. ఉదాహరణకు ఋగ్వేదం నేర్చుకున్నవారు అనుకోండి, దాంట్లో ఋగ్వేదమే పరమైన మంత్రాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని మంత్రాలు సిమిలర్ గా ఉండొచ్చు, కొన్ని మంత్రాలు అక్కడ నుంచి కూడా తీసుకుంటారు. ఉదాహరణకు సామవేదం ఉందనుకోండి, దాంట్లో ఋగ్వేదం నుంచి మంత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా నేను నేర్చుకున్న వాటిలో 4 వేదాల నుంచి మంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. 4 వేదాల నుంచి మంత్రాలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో నేను కర్షణాది ప్రతిష్టాంతం, కర్షణము అంటే అర్చన దగ్గర నుంచి ప్రతిష్టాంతం వరకు అంత అన్ని చేయగలను అనేటువంటి దాని దగ్గరనే నేర్చుకున్నాను. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఫస్ట్ అదే చెప్పాను, ఇది ఓకే, పర్సనల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మేము చదువుకున్నట్టు నేను గ్రాడ్యుయేట్. అలా మీరు ఎంతవరకు చదువుకున్నారు? 6వ తరగతితో ఆపేశాను. 6వ తరగతి ఆపేశాను. మరి ఇప్పుడు ఈ వేదాలు ఈ ఫుడ్ పెడతాయి అంటారా? ఖచ్చితంగా పెడుతున్నాయి కదా. ఫ్యూచర్ లో కూడా ఎప్పటికైనా పడతాయి. మీరు చూసుకుంటే ముస్లిమ్స్ కైనా క్రిస్టియన్స్ కైనా వాళ్ళకు ఉంది ఒకటే బుక్. ఇంకా ఇండియాలో తప్ప ఏ కంట్రీలో కూడా పూజ గది ఉండదు. ఇండియాలో తప్ప ఏ గదిలో కూడా పూజ గది ఉండదు. అంటే వేరే మతస్థులకు ఎక్కడ ఉండదు. వేరే మతస్థులకు ఉండదు. అయినా కానీ వాళ్ళకి ఒకటే బుక్ ఉంది, మనకి ఇన్ని బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు చదివే కొన్ని వస్తానే ఉంటాయి, మన లైఫ్ లాంగ్ చదివినా కానీ అవును. అయినా కానీ హిందువులు ఎందుకు ఇలా వేరే మతాలకి కన్వర్ట్ అవ్వడం కానీ ఈ కానీ జరుగుతున్నాయి? ఎందుకు ఆచరించలేకపోతున్నారు? ఇన్ని బుక్స్ ఉన్నాయి కాబట్టి ఆచరించలేకపోతున్నారా, లేకపోతే ఒకటే బుక్ ఉంటే సరిపోద్దంటారా? సమాధానం చాలా క్లియర్ అండి. ఆ ధోరణియే చాలా తప్పు అంటారు. ఇప్పుడు ఒకే పుస్తకం, ఒకే మతము, ఒకే ప్రవక్త అనేటువంటి ఆలోచన మనది కాదు. మనకు ప్రవక్త లేడు, ఒకే పుస్తకము లేదు, ఒకే మతము లేదు. ఈ 3 మన ఆలోచనలు కానప్పుడు మనదేదో వినూతనమైన ఆలోచననే కదా. అవునా? ఇంకోటి, మీరు పరంపరగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని గమనించాలి. ఇంట్లో ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ పరంపర ఒకటే పాటిస్తారు. అవునా? మీ ఇంట్లో అందరూ పూజ చేయటం, నమస్కారం చేసుకోవటం,
మళ్ళీ యథావిధిగా జీవనం గడిపించుకోవటం, మళ్ళీ ఏదైనా పండుగలు వస్తే లేదా వినాయక చవితి వస్తే గణపతి నవరాత్రులు చేసుకోవటం, దసరా వస్తే అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవటం, కార్తీక మాసం వస్తే శివుణ్ణి పూజ చేసుకోవటం, మళ్ళీ ధనుర్మాసం వస్తే అమ్మవారినో విష్ణువునో పెట్టి పూజ చేసుకోవటం, సంక్రాంతి వస్తే సూర్యుడిని ఆరాధించటం, ఇలా క్రమంగా సాగుతుంది. ఎన్ని పుస్తకాలతో సంబంధం లేదు, ఎన్ని పుస్తకాలున్నా సంప్రదాయం పరంపరగా వస్తుంది. ఈ పరంపరగా క్రమంగా వస్తున్నప్పుడు ఈ అర్థం చేసుకోలేని అజ్ఞాన తత్వవాదులు పుట్టారు. దాన్ని అది దేని ప్రభావం అంటారు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అంతే, అట్రాక్షన్. అట్రాక్షన్. కమ్యూనిజం బాగా చెడగొట్టింది అప్పట్లో. చూసుకుంటే నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. హాస్పిటల్లో మా మేనగోడలకి బాగాలేదని కూర్చుంటే ఇట్లా చర్చికి రా దేవుడికి చెప్పుకో ఈజీగా తగ్గిపోద్దని చెప్పేసి అంతలా మ్యానిపులేట్ చేస్తున్నారు వాళ్ళు. మ్యానిపులేట్ చేస్తుంటే మనం ఏదో కొంచెం స్ట్రాంగ్ అంటే ఆగాం, కానీ వాళ్ళు కన్వర్ట్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చర్చికి రా ప్రార్థన చేసుకో తగ్గిపోతాయి, అంతేనా? అదే అంటున్నారు. ఇదే చర్చిలన్నిటికీ అధిపతి అయిన పోప్ ఎవరైతే ఉన్నారో ఆయన కుర్చీలో కూర్చుంటే లేపడానికి ఇద్దరు మనుషులు కావాలి. మరి ఆయనకు నూనె రాస్తే తగ్గట్లేదు. అసలు ఎందుకు? ఇప్పుడు సనాతన ధర్మమే తీసుకుందాం, మరి క్రిస్టియానిటీ ఎందుకు పుట్టింది, ఇస్లాం ఎందుకు పుట్టింది, ఎట్లా వచ్చింది? ఇప్పుడు దేవుడు ఆర్గనైజ్ చేయొచ్చు కదా అన్నిటిని, అందరినీ ఒకటే కితంగా ఉండొచ్చు కదా. ఇది బుద్ధిజం కానీ ఇంకోటి కానీ కూడా అనుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు పుట్టినాయి? అసలు ఆయన ఒకటే ఉంచొచ్చు కదా, ఒకటే సిద్ధాంతం. సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి అవన్నీ ఎందుకు? ఇది ఒకటే కంప్లీట్ అందరినీ మంచి వేలో ఉంచొచ్చు కదా, ఎందుకు ఉంచలేదు? మంచి ప్రశ్న అడిగారు, ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. ఈ యొక్క ఆలోచన ఏంటంటే ఇది మీకనే కాదు, ఇది ఈ భూమండలం మొత్తం హిందువులదే అంటాను నేను. మీరు ఒప్పుకుంటారా? ఈ భూమండలం, ఈ విశ్వం మొత్తం హిందువులదే అంటాను, మీరు ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటాం? అందరూ ఉన్నారు కదా. అందరూ ఎవరు? అంటే వేరే మతం ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మతాలు ఎప్పుడు పుట్టాయి? ఇప్పుడు ఇస్లాం ఎప్పుడు పుట్టింది? ఒక 1400 years బ్యాక్. క్రిస్టియానిటీ 2000 years. చెప్పారు కదా, అంతకుముందు ఏముందనే ప్రశ్న ఎప్పుడైనా వస్తుంది కదా. 1400 సంవత్సరాలు అంటే అప్పుడు భూమి మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా హిందూసేనా? విశ్వం మొత్తం అంటాను నేను, కేవలం ప్రపంచం అనే మాట నేను వాడను. ఈ విశ్వం మొత్తం సనాతన ధర్మమే. మీరు సైన్స్ కి సనాతన ధర్మానికి లింక్ చేసి చూస్తే ఇప్పుడు 6000 సంవత్సరాల థియరీ అనేది ఏ సైంటిస్ట్ ఒప్పుకుంటారా? మైక్రోబయాలజీ సైంటిస్ట్ కానీ ఎవరిని అడిగినా సరే 6000 సంవత్సరాల థియరీ ఎవరు ఒప్పుకోరు. కానీ మనం 6000 సంవత్సరాల థియరీ అని ఎప్పుడన్నా చెప్పామా? చెప్పలేదు. ఈ ధర్మం ఎలా పుట్టింది? మీకు శ్వేతవరాహ కల్పం అని ఒక పదం ఉంటుంది, అక్కడ సంకల్పంలో చెప్తారు. ఈ భూమి ఎప్పుడు పుట్టింది అనే దానికి ఆధారం శ్వేతవరాహ కల్పమే. ఎప్పుడు పుట్టింది? శ్వేతవరాహ కల్పం. ఆ కల్పం ఏ రోజైతే ప్రారంభమైందో ఆ రోజు పుట్టింది. ఇంచుమించు ఒక 400 కోట్ల పైన సంవత్సరాలు. 400 కోట్ల పైన సంవత్సరాలు. మరి అంతకు ముందు ప్రళయం. మళ్ళీ ఇదేంటంటే రీసైకిల్ ప్రాసెస్. ఖచ్చితంగా. ఓకే. ఇదే వస్తుంది మళ్ళీ వెళ్తుంది. భగవంతుడు పుట్టిస్తాడు మళ్ళీ తీసుకెళ్తాడు, ఇలా వస్తూనే ఉంటుంది. ఇదంతా సైకిల్. ఈ సైకిలింగ్ ప్రాసెస్ మీరు వేరే చోట చూడలేరు. ఓకే. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ మెయిన్ గా మన భారతదేశంలో 3 కాబట్టి ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కూడా? వాళ్ళు కూడా ఎందుకు పుట్టుకొచ్చినాయి? ఎందుకు అలా ఇదైపోతుంది? సనాతన ధర్మంగానే ఉండొచ్చు కదా. మధ్యలో వచ్చేసి ప్రవక్త మమ్మల్ని పంపించారు అని చెప్పి, జీసస్ అయినా ప్రవక్తే, లేకపోతే మహమ్మద్ గారైనా ప్రవక్తే పంపించారని చెప్పేసి చెప్తున్నారు. చెప్పిన తర్వాత రిలీజన్, అసలు ఆ రిలీజన్ ఫామ్ అవ్వకుండా దేవుడు ఇలాగే ఉంచొచ్చు కదా అంటున్నాను. ఆ రిలీజన్స్ భారతదేశంలోకి ఎలా వచ్చాయి? ఎక్కడ పుట్టాయి? ఆ రిలీజన్స్ ఆరిజిన్ ఏంటి? కొన్ని అది సౌదీ అని చెప్తారు, ఒకటి ఇజ్రాయిల్ ఒకటి. నేను ఇజ్రాయిల్ లో కూడా సనాతన ధర్మం చూపిస్తాను. ఇప్పుడు ఉన్నాయి. సౌదీలో కూడా సనాతన ధర్మం ఉంది. మరి ఆ రెండు అప్పుడున్నప్పుడు ఈ రెండు అలా పుట్టి ఎన్నో లక్షల మందిని కిరాతకంగా చంపి మతం మార్చి ఖడ్గం పట్టుకొని భారతదేశానికి వచ్చాయి. ఖడ్గం పట్టుకొని భారతదేశానికి వచ్చిన కొన్ని వందల సంవత్సరాల ఈ రాజులు ఆపగలిగారు. అందుకే రాజరిక వ్యవస్థ అని అడిగాను. ఇప్పుడు సడన్ గా ఒక మతమో లేదా ఎవడో ఒక గుంపు పుట్టుకొచ్చి, ఒక కల్టు పుట్టుకొచ్చి ఇప్పటికిప్పుడు వాళ్ళు 1,00,000 మంది కత్తి పట్టుకొని వస్తే మీరు ఆపగలరా? అంటే మీరంటే ఈ ప్రభుత్వం ఆపగలదా? వీళ్ళ దగ్గర ఉండే గన్నులు ఆపగలవా? 1,00,000 మంది ఒకేసారి కత్తి పట్టుకొని గుర్రాలు వేసుకొని వస్తే, లేదా వాళ్ళు ఉండేటువంటి వాహనాలు ఒక కల్ట్గా తయారయ్యేస్తే మీరు ఆపగలరా? ఆపగలిగే సిస్టమ్ మీ దగ్గర ఉందా? అప్పుడు రాజులు ఆపగలిగారు. ఖచ్చితంగా ఆపగలిగాం కాబట్టి మీరు నేను ఇంకా సనాతన ధర్మంలో బ్రతుకుతున్నాం. ఓకే. అంటే సనాతన ధర్మానికి ఆరిజిన్ భారతదేశమేనా? మరి ప్రపంచం మొత్తం ఉన్నప్పుడు ఆరిజిన్ అనేది భారత్.
దీనికి ఆరిజిన్ కాదండి, దీన్ని సనాతన ధర్మాన్ని ఎటర్నల్ అనే పదం మనం వాడాలి. ఎటర్నల్ అనేది దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో బిగినింగ్. దేర్ ఇస్ నో బిగినింగ్. ఇక్కడ బిగినింగ్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అసలు రిలీజన్ అన్నది లేదు ప్రపంచంలో, లేదు. సనాతన ధర్మంలో మళ్ళీ మతం ఉంది, శాఖలు అంటారు. సనాతన ధర్మం ఒక వేదం వృక్షం అయితే దానికి ఒక 6 కొమ్మలు ఉంటాయి. దానికి గానాపత్యం, స్కాందం, సౌరం, శైవం, వైష్ణవం, శాక్తేయం అని 6 కొమ్మలు. ఈ 6 కొమ్మల్లోనే సనాతన ధర్మం నిలబడుతుంది. మీరు రాముని పూజించాలన్న అది వైష్ణవం కిందకే వస్తుంది. మీరు శివుణ్ణి, దక్షిణామూర్తిని, కాలభైరవుని ఇలా పరమైనటువంటి అందరిని పూజించాలన్నా ఇలా వస్తుంది. ఇక్కడ మతం అనేటువంటి సిస్టమ్ అనేది న్యూగా వస్తుంది, కొత్తగా పుట్టినటువంటి సిస్టమే. అవి పుట్టినటువంటి విధానం మనం గమనించాలి. వాళ్ళు పుట్టగానే మాకు దేవుళ్ళు కనపడ్డారని చెప్పి వాళ్ళు ఎంతో మందిని కిరాతకంగా సంహరించి వాళ్ళు మనుషుల్ని మార్చేసి వాళ్ళ పుస్తకాలని కూడా ఒక 30 సార్లు పైనే మార్చేసుకున్నారు. బైబిల్ ఎన్నిసార్లు మార్పు చేశారు తెలుసా? తెలీదు. 30 సార్లు పైనే మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు ఉండేటువంటి బైబిల్ ఎన్నో మార్పులకు గురయ్యే ఇప్పటికి ఇలా వచ్చింది. దాంట్లో కూడా 2 రకాలు, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అయితే కాంట్రవర్సీ అయితే అడగండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు జీసస్ అల్లా దేవుళ్ళని ఒప్పుకుంటారా మీరు? నేను ఒప్పుకోను. అవైదికాన్ని సనాతన ధర్మం ఒప్పుకోదు. శంకర భగవత్పాదుల పరంపరలో నేను ఉంటాను. నేను పుట్టింది శివాద్వైతంలో అయినప్పటికీ నేను అద్వైతంలో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. అద్వైతంలో ఇప్పుడు జీసస్ అలా దేవుడు కాదంటకి ఏ స్వరూపమైన దేవుడే. మనకి ఇప్పుడు అక్కడ చూసినా గానీ దేవుడి స్వరూపం, ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు కదా. జీసస్ అల్లాని కూడా ఆయనే అనుకోవచ్చు. ఉన్నది ఒక్కడే జీసస్ అల్లా. నాకేమనిపించింది అంటే, నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతుంది, ఉన్నది ఒక్కడే. నేను అక్కడ చర్చికి వెళ్ళి నేను జీసస్ ని చూసినా, లేకపోతే నేను మసీద్కి కూడా వెళ్ళాను, మసీద్కి వెళ్ళి నేను అల్లాని చూసినా, ఉన్నది ఒక్కడే కాబట్టి నేను అక్కడ శివుడిని చూసుకుంటా. వీళ్ళు ఏదన్నా అన్నీ నా వల్ల వాళ్ళు బాధపడకూడదు అని చెప్పేసి నేను నమస్కారం చేసుకుంటాను. మరి అలా ఎందుకు చూడట్లేదు మీరు? సరే, ఇక్కడ కూడా లైట్ ఉంది, ఈ లైట్ కూడా నమస్కారం చేసుకోరా. ఇక్కడ ఇందులో కూడా శివుడు ఉన్నాడు. ప్రతి దాంట్లో మనం ఏదైతే చూడాలనుకుంటామో అందులో దైవత్వం ఉంటుంది కదా. ఇక్కడ ప్రతి కణంలోనే సర్వవ్యాపి అనే పదం వాడాలి మనం. ప్రతి కణంలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఉన్నప్పుడు నేను ప్రతి కణంలోనూ చూస్తున్నాను అనేటువంటి, ఇప్పుడు ఆ భగవంతుడు ప్రమేయం లేకుండానే ఇంకా పూర్తవని, ప్రతి కణంలోనూ నాకు భగవంతుడు ఉన్నాడనే స్ఫురణ నాకుంది. నేను స్టేజెస్ ని నేను 3 రకాలుగా తీసుకుంటాను ఆధ్యాత్మికంలో. ఒకటి, థాట్లెస్ మ్యాన్ అవ్వాలి ఫస్ట్, ఎవరైతే ఆధ్యాత్మిక చేస్తున్నారో. రెండవది, ఈ విశ్వం మొత్తం భగవంతుడే ఉన్నాడు అనేటువంటి స్ఫురణకు రావాలి, తెలియాలి భగవంతుడు ప్రతి కణంలో ఉంటాడు. మూడోది, దీన్ని అనుభవం పొందాలి. ఈ రెండిటిని, ఈ అనుభవం పొందటమే మనం చేస్తున్నటువంటి పని. నేను భగవంతుణ్ణి ప్రతి అణువులోనూ చూడగలను. అలా అణువులోనూ చూడగలిగినప్పుడు నేను జీసస్ లోనూ చూడగలను, మహమ్మద్ ప్రవక్తలోనూ చూడగలను. వాళ్ళిద్దరనే పదాలు ఎందుకు వాడతారు? జొరాస్ట్రియన్ ఉంది, ఇంకా చాలా రిలీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఇందాక మీరు ఒప్పుకోరన్నారు కదా దేవుళ్ళు. అవును, దేవుళ్ళు అనే పదాన్ని నేను ఒప్పుకోవట్లేదు. వాళ్ళలో ఉన్న భగవతత్వం దేవుడు అంటున్నాను. నేను మీలో ఉన్న ఆత్మ పదార్థము, నాలో ఉన్న ఆత్మ పదార్థము ఒకటే అంటున్నాను. ఓకే, మీలో, నాలో, ఆయనలో ఇక్కడ ఉండేటువంటి అందరిలోనూ ఒకే భగవతత్వం. అది ఎన్ని రకాలుగా, ఒకే పరమాత్మ అన్ని రకాలుగా ఇలా కనపడుతుంది. ఒకే పరమాత్మయే ఉన్నది. ఆ ఒకే పరమాత్మ జీసస్ అనే కాదు, ప్రతి వ్యక్తిలోనూ ఉంది. అది ఆత్మ పదార్థం అంటారు. అంటే మీ పర్సనల్ లైఫ్ లో అంటే మీకున్న పెద్ద కోరిక ఏంటి? తీరిపోయింది. ఏం కోరిక? కోరిక లేకుండా చేసుకోవడమే నాకున్న అతిపెద్ద కోరిక. కోరిక లేకుండా, అసలు కోరిక లేకుండా ఎలా బతుకుతారు మనుషులు? ఎందుకు బ్రతకూడదు? ఆ కోరిక ఎందుకు కావాలి? దిస్ ఇస్ మై క్వశ్చన్. నాకు లేవు ఇప్పుడు, ఏ కోరికలు లేవు. అంటే రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బుద్ధుడు కోరికలు లేకుండా బతకమని చెప్పాడు. అంటే ఆయన వర్షంలో చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, అసలు కోరికలు లేకుండా ఎట్లా బతుకుతారు నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన అంత వాంఛలతో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మకు చాలా సార్లు కౌంటర్లు ఇచ్చాను, ఇబ్బంది లేదు. ఆయన అంత వాంఛతో ఉన్నారు కాబట్టి ఆయనకు అవసరం. నాకు అవసరం లేదు కోరికలు. ఇప్పుడు మీరు బీజేపీ సపోర్ట్ చేస్తారా? మీరు? నేను హిందుత్వాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికి సపోర్ట్ చేస్తాను. హిందుత్వానికి ఎవరు సపోర్ట్ చేస్తారన్నా చేస్తాను. సనాతన ధర్మానికి ఎవరు ఓటు వేయమని, సనాతన ధర్మాన్ని ఎవరు సనాతన ధర్మానికి ఎవరు అనుకూలంగా మాట్లాడినా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, బీజేపీ అనుకూలంగానే మాట్లాడుతుందా? ఖచ్చితంగా మాట్లాడుతుంది కదా. ఎక్కడ మాట్లాడుతుంది? ఏం మాట్లాడారు? ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు కొన్ని రిలేషన్స్ తీసుకొచ్చారు, యూసీసీ తీసుకొచ్చారు. యూసీసీలో కొన్ని బిల్స్ కొన్ని ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ లో అందులో లివింగ్ రిలేషన్షిప్ ని లీగలైజ్ చేస్తున్నారు. మీరు ఉత్తరాఖండ్ లో చేశారు ఆల్రెడీ. ఒక అమ్మాయి అబ్బాయి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే, వాళ్ళు ఒక రూమ్ లో ఉంటే
పోలీసులు వచ్చి అడిగినా కానీ వాళ్ళు సర్టిఫికేట్ చూపిస్తారు. ఏ సార్? మ్యారేజ్ లివింగ్ సర్టిఫికేట్ యూసీసీలో బిల్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేశారు. నేను దాని గురించి అప్పుడే రియాక్ట్ అయ్యాను. ఇక వాళ్ళు ఉత్తరాఖండ్లో తీసుకెళ్ళి లీగలైజ్ చేసిందని సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇస్తే నువ్వు ఉండొచ్చు. పోలీసులు వచ్చి అడిగినా కానీ ఏం కాదు, మ్యారేజ్ లేదు ఏం లేదు, ఇంకా ఆ సర్టిఫికేట్ చూపించవచ్చు. మరి ఇలాంటివి ఉన్నాయి కదా. యూసీసీ మొట్టమొదటిగా హిందువుల కంటే ఇది అవసరమైంది, ముస్లిం అందరికీ అవసరమైంది ఓకే, కాకపోతే ఇది మన ఆచారం కాదు. రేపొద్దున దీనివల్ల పెళ్లిళ్ళు జరుగుతాయి. నేను యూసీసీ గురించి నాకు అంతగా తెలియదు. పెళ్లిళ్ళు జరగవు. నాకు తెలియదు అంటాను యూసీసీ గురించి. అదే యూసీసీ ఎందుకు అవసరమో కూడా నేను చెప్తాను. బంగ్లాదేశ్ హిందువులకు బంగ్లాదేశ్ లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇన్ని ఘోరాలు జరిగినప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నయే షేక్ హసీనా అడిగింది 1 సంవత్సరం కిందట. ఏమడిగింది? యూసీసీ అవసరమా మనకు అని. ఆవిడ అడిగినటువంటి దానికి ఈరోజు యూసీసీ అవసరమేనే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు తెలియజేస్తున్నాయా లేదా? యూసీసీ ఉన్నప్పుడు అందరికీ సమానత్వమైన హక్కులు వస్తాయా? యూనియన్ గా అందరికీ హక్కులు వస్తాయి కదా. అంటే వాళ్ళు మాకు మతమైన కొన్ని ఉంటాయి అంటున్నారు వాళ్ళు. ఆ కొన్ని ఉన్నప్పుడు అక్కడ 1,25,00,000 మంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరినీ తక్కువ చేయాలి. ఇక్కడ ఉండేటువంటి నేను ఇక్కడ హిందువులైన మనందరం మెజారిటీగా ఉన్నాం. వీళ్ళని తక్కువ చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అది కూడా అక్కడ కూడా ఉండాలి కదా. నాకు తెలిసిన యూసీసీ అయితే అంతే అండి. అంటే యూనియన్ గా అందరికి ఒకే రకమైన యూనిఫామ్ సివిల్ కోడ్, అదే చట్టం వర్తించాలి, అందరికి ఒకటే చట్టం రావాలంటారు. చూశారు కదండి ప్రవీణ్ కుమార్ శర్మ గారు. నాకు తెలియని చాలా డౌట్స్, మనందరికి తెలియని కూడా చాలా డౌట్స్ అన్ని కూడా ఎంత వేద జ్ఞానంతో మనకైతే అందించడం జరిగింది. వేదాల్లో ఎంత ధర్మం ఉందా అని చెప్పి కూడా నాకు అనిపించడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు నా పర్సనల్ గా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఎప్పుడైనా వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడైనా అంటే అది ఏ రకంగా కావచ్చు, నేను నా సాధ్యమైనంత వరకు నేను చేయగలను అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి మీరు కూడా ఒక స్టాండ్ తీసుకొని సనాతన ధర్మాన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.